నేనైతే మా వదిన అన్న వాళ్ళ ఇంటికి వచ్చినాను. మా వదిన అయితే నైట్కి అయితే మా కోసం తోటకూర మాడుస్తుంది, తోటకూర కట్ చేస్తుంది. అలాగే మార్కెట్కి పోయి కూరగాయలు అన్నీ తీసుకొచ్చుకున్నారు. ఏమేమో ఒకసారి చూద్దాము. కరివేపాకు, తోటకూర, కాలీఫ్లవర్, క్యారెట్లు, చిక్కుడుకాయలు అయితే కలర్ఫుల్గా కనొచ్చినాయంట, కలర్గా. అందుకు మా వదిన అయితే తీసుకొచ్చుకునింది. అవైతే కాబూలి శనగలు, ఎల్లిపాయలు, క్యారెట్, పచ్చిమిరపకాయలు కూడా తీసుకొచ్చినారు. అలాగే టమోటా అన్నీ ఫ్రెష్ తెచ్చినారు. ఇంక ఇప్పుడైతే తోటకూర కట్ చేస్తుంది. అట్లా కడిగేసి మా వదిన అయితే తోటకూర అట్లా కట్ అయితే ఇప్పేసి కట్ చేస్తుంది. అట్లనే కట్ చేయదు. మా వదిన చపాతీ కూడా చేస్తుందంట. తోటకూరలకి కాంబినేషన్ చపాతీ బాగుంటుంది అనేసి. చేసింది వదిన. ఇంక ఇప్పుడైతే కడిగేసి బొరల గిన్నెలు వేస్తుంది. ఇప్పుడైతే తోటకూర కడుగుతుంది. అట్లా కడిగేసి బొరల గిన్నెలు వేసి పెడితే కర్రీ బాగా వస్తుంది, నీళ్ళు గీళ్ళు ఏమి ఉండవు అని మా వదిన అయితే ఇట్లా చేస్తుంది. తోటకూర అయితే కడిగేసి పెట్టింది. ఇంకా మేము వచ్చినామని అలాగే ఇడ్లీ పిండికి అయితే నానేసింది. అది ఇడ్లీ. ఇవైతే మినపబ్యాళ్ళు, పొద్దునకి టిఫిన్కి కూడా నానేసి పెట్టింది ఇడ్లీ. ఇంకా చపాతీ పిండి చేస్తుంది. మార్కెట్కి అన్నీ తీసుకొచ్చినారు, డబ్బాలో పోసి పెడుతుంది మా వదిన అయితే. అట్లా ఇప్పుడైతే చపాతీ పిండి కలుపుతుంది. మా వదిన చపాతీ కానీ వంటలు కానీ చాలా బాగా చేస్తుంది. ఇంకా వదిన అయితే చపాతీ పిండి కలిపేసి తోటకూర అయితే వేసేస్తుంది. ఇప్పుడైతే మొత్తం కలిపి పక్క పెట్టేస్తుంది వదిన. హలో అండి, ఈరోజు అయితే మా ఆడపిల్ల కోసం నేను తోటకూర చపాతీ చేస్తున్నానండి. ఈరోజు మా ఆడపిల్ల పిల్లలు ఇంటికి వచ్చారండి. తన కోసం నేను తోటకూర చేస్తున్నా, చూద్దాం రండి. ఆయిల్ వేసినాక ఉల్లిపాయలు వేస్తున్నాను. ఇప్పుడు టమోటా పండుగలో వేస్తున్నాను. మొత్తం వేసుకొని మనము కొంచెం పసుపు, కొంచెం కారం, ఇప్పుడు తోటకూర వేసుకున్నాము.
నిమిషాలు మూత పెట్టుకుంటే అది మగ్గిపోతుంది మనకి. చూద్దాం మగ్గిందేమో. త్వరగా మగ్గిపోతుంది. మూత పెట్టుకున్నాము. మనకు దగ్గరకు అయింది బాగా. కొంచెం వాటర్ వేసుకున్నాము. ఎందుకంటే కొంతమందికి తోటకూర నైట్ పూట అరగకుండా గ్యాస్ పట్టుకుంటుంది కదా, అందుకని కొంచెం వాటర్ కూడా వేసాను. కొంచెం స్లిమ్లో మగ్గితే మనకు కర్రీ అయిపోతుంది. చూడండి కర్రీ దగ్గరికి బాగా అయింది. మనకు 5 నిమిషాల్లో కర్రీ కూడా అయిపోతుంది. మా అక్కకి చాలా ఇష్టం చపాతీ తోటకూర అంటే, తన కోసం కొద్దిగా చేశాను. చూడండి మన కర్రీ అయితే అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. ఇప్పుడు మాటల కోసం నేను చపాతీగా చేస్తున్నాను. వచ్చిందండి నిన్న రాగట్టేసి ఇంత నేనే వెళ్తా అంటే 2 ఏం కాదులే నేను చెప్తానులే అని పెట్టుకున్నాను. చపాతీలు అయినాయి, కర్రీ కూడా అయింది. ఇంకా మారిపిల్ల వస్తే తనకు పెట్టేస్తా. చాలా ఇష్టంగా తింటుంది మారిపిల్ల నా చేతి వంట అంతే. మా వదిన అయితే నైట్ స్పెషల్ అన్నీ వేసేసింది. ఒకసారి అయితే చూద్దాం రండి. పుండుకూర పప్పు బేళ్ళతో చేసింది. సేనులోది తెంపుకొచ్చి చేసి పెట్టినారు, మేము వస్తున్నాం అనేసి. ఇంకా అలాగే స్మెల్ అయితే సూపర్ ఉంది. తోటకూర కర్రీ ఇంకా వేడిగా ఉంటాయని హాట్ బాక్స్లో వేసి పెట్టింది. చపాతి నేనైతే వేడిగా ఉన్నాయి నేనైతే వేసుకొని తింటాను. తోటకూర శనగబేళ్ళ పప్పు పుండుకూర పెట్టి వేసినారంటే చాలా టేస్ట్ ఉంటుంది. చపాతీ కూడా మెత్తగా వస్తుంది. తోటకూర చపాతీ అయితే చాలా టేస్ట్ ఉంది. కారం లేకుండా ఉప్పు పసుపు కారం అన్నీ సరిపోయినవి. ఇంక ఇవేనండి ఈరోజు వీడియో. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.